and done shit. గర్ల్స్ కంటే బాయ్స్ కి ఇప్పుడు ఎక్కువ వంట వచ్చని నేనే చెప్తా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ బ్లాగ్స్ ఛానల్. అండ్ ఈరోజు నేనైతే ఏం చేస్తున్నాను అనుకుంటారా, ఎలాగో మనం చేయడానికి షూటింగ్ ఈరోజు ఏం లేదు కాబట్టి సో నేనైతే రూమ్లో కుకింగ్ చేద్దామని అయితే ప్లానింగ్ చేసిన. ఇప్పుడు నేనైతే మన టమాటా మీద యుద్ధం ప్రకటిస్తున్నా, అండ్ ఉల్లిగడ్డ మీద అండ్ పచ్చిమిర్చి మీద కూడా. అండ్ గైస్, కూరగాయలు కటింగ్ అయితే అయిపోయినాయి. సో లెట్స్ కుక్. సో గైస్, నేనైతే స్టవ్ అయితే ఆన్ చేసిన అండ్ మన కర్రీ చేయడానికి అయితే రెడీ అయిపోదాం. చూద్దాం కర్రీ ఎలా వస్తుందో. అండ్ నేనైతే కర్రీ చేయడానికి అయితే రెడీ అయిపోయినా గైస్. సో ఆయిల్ అయితే వేయాలి. ఏంది ఆయిల్ బాటిల్ అని అనుకుంటారా? మా దగ్గర ఇది కామన్, బికాస్ వీఆర్ బ్యాచిలర్స్. ఆయిల్ అయితే వేసినా కానీ దాంట్లో వాటర్ ఉన్న విషయం మర్చిపోయా. అండ్ దాని తర్వాత షిట్, వాట్ ద హెల్, some blast is happened guys. అండ్ దాని తర్వాత అయితే ఎలాగోలా నేనైతే మేనేజ్ చేసేసిన అనుకో. దాని తర్వాత వెంటనే ఈ ఉల్లిగడ్డ వేసేద్దాం. దాని తర్వాత స్టవ్ ఆన్ చేద్దాం. సో గైస్, మీరు ఒకరు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా పర్లేదు, మీకు ఏమేమి వంటలు వచ్చో. మీకు అసలు వంట వచ్చా? నాకు డౌటే. ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకైతే వంట వచ్చు అని అంటే మ్యాక్సిమం అమ్మాయిల కంటే అబ్బాయిలకి ఎక్కువ వచ్చని నేనైతే చెప్తా. ఎందుకంటే నేను చూసిన గర్ల్స్లలో 50% కాదు 60-70% గర్ల్స్కి అసలు వంటే రాదు. ఇంట్లో పాలు పెట్టమంటే పాలను మాడగొడతారు బ్రో. ఏం వంట చేస్తారు బ్రో? ఇంకా మేమైనా కనీసం పాలు పొంగిస్తాం. గర్ల్స్ అయితే ఏకంగా పాలు మాడగొడుతురు. ఇంకా పెళ్ళైన తర్వాత ఏం చేస్తారో. ఓ అంటే పెళ్ళైన తర్వాత మీరు అవన్నీ చేయాలని చెప్పేసి నేనైతే రూల్ ఏం పెట్టట్లేదు, కానీ జస్ట్ చిన్న చిన్నవి కూడా చేయాలి కదా. లైక్ హస్బెండ్కి మార్నింగ్ లేచినట్టు కాఫీ ఇవ్వడం, ముద్దస్తాగా కిస్ ఇవ్వడం. అండ్ ఇక్కడ నాకు నేను ఒక్కడిని వండుకున్నానికే చచ్చిపోతున్నా. అలాంటిది ఇంట్లో మమ్మీస్ మీకు దండంసు. పొద్దున లేచి వంట చేయాలి, మధ్యాహ్నం వంట చేయాలి, సాయంత్రం వంట చేయాలి. మన తర్వాత ఎక్స్ట్రా వర్క్లు కూడా. ఓకే, అంతకన్నా ఎక్కువ పొగడలేను గాయస్, సారీ పొగడలేను మమ్మీస్, ఐ మీన్ అమ్మస్. అల్లం పేస్ట్ చేసిన తర్వాత టమాటా కర్రీలో టమాటాలే కదా వేసేది. నాకే తేడా కొడుతుంది, చూద్దాం. నాకు తెలిసినంత వరకు అయితే ఇవన్నీ వేసిన తర్వాత ఉప్పు అండ్ పసుపు అండ్ ఆ తర్వాత ఉప్పు, కారం 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 మనం కొంచెం తక్కువ వేసుకున్నాం. కారం ఎంత తక్కువ తింటే అంత మంచిది. కారం కానీ నా ఈ వంట వీడియో మీ ఇంట్లో మీ మమ్మీ చూడకుండా చూసుకోండి లేడీస్, మై డియర్ గర్ల్స్. లేదనుకో
చూడవే అబ్బాయి ఉండి ఎంత మంచిగా చేస్తుండో కర్రీస్. నువ్వు ఉన్నావు పాలు పెట్టమంటే పాలు మాడగొడతావు అని అంటారు. ఓకే, సో గర్ల్స్ మీ మమ్మీస్కి ఈ వీడియోని దూరంగా ఉంచండి, చూస్తే మాత్రం. అండ్ గైస్, మీరు నేను చేసిన కర్రీని చూస్తారా? కానీ ఇప్పుడే కాదు, ఇప్పుడే చూపించను, మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తా ఎట్లా అయిందో. ఓకే, జస్ట్ వెయిట్ 5 minutes. గాయ్స్, టమాటా కర్రీ ఇచ్చి పడేసినాం, అదిరిపోయింది.